వై నాట్ 175 అనే నినాదంతో ఈ ఎలక్షన్లోకి దిగిన వైసీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 11 సీట్లకే పరిమితమైంది సార్. ఈ పార్టీ భవిష్యత్తు ఇప్పుడే ఆల్రెడీ ఓడిపోయిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ తమ ఓటమి గల కారణాలు విశ్లేషించుకొని ముందు వెళ్తున్నారు. 2029లో కనీసం ఈ పార్టీ భవిష్యత్తు ఏంటి సార్? అసలు కంటెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు పరిస్థితులు చూస్తే యాజ్ ఆన్ టుడే ఇది స్వయంకృత అపరాధం. సంక్షేమం బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చామనుకున్నారు, అభివృద్ధిని మర్చిపోయారు. రోడ్లు అస్తవ్యస్తమైపోయినాయి, పోలవరం పూర్తి చేయాలి, ఉద్యోగాలు లేవు, మద్యం ఏర్లైపోతుంది, తీర ప్రాంతం అంతా ఉండి కూడా ఐటీ కంపెనీలు లేవు. ఇవన్నీ కలిస్తే వీళ్ళు మాకు వద్దని ప్రజలు అనుకున్నారు. అనుకున్నప్పుడు తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, అభివృద్ధి లేదా అనే ఆలోచనతో వీళ్ళు వెళ్ళాలి. వీళ్ళకి ఆ ఇది కనపడతలా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ గెలిచిన వాళ్ళకి కానీ, కొంతమంది నాయకులకి, మాజీ మంత్రులకు కానీ వీళ్ళకి ఆ ఇది అనేది కనపడట్లా. ప్రజలు మమ్మల్ని ఓడించారు, ఈవీఎంలో ఏదో లోపం జరిగిందని చెప్పి ఇవన్నీ కూడా చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ. రెండోది, ఒకవైపు విజయసాయి రెడ్డి గారి మీద ఎలిగేషన్స్, ఒకవైపు పెద్దిరెడ్డి మీద ఎలిగేషన్స్, లేకపోతే ఇప్పుడున్న మంత్రులు చాలామంది మంత్రుల మీద, దొరంపూడి మీద ఎలిగేషన్స్, ఇవన్నీ ఎలిగేషన్స్తో సతమతం అవుతుంది పార్టీ. ఇవన్నీ నుంచి బయటికి రావాలంటే కొద్ది టైం పట్టిద్ది. మరి ఒక్కొక్కరు ఎంతమంది ఉంటారు, ఈ 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉంటారు, ఎంతమంది వెళ్ళిపోతారో తెలియట్లా. కాబట్టి నాకు ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఇది కాంగ్రెస్ వాళ్ళకి వెళ్ళే పరిస్థితి అయితే, కాంగ్రెస్ ఏమో షర్మిలానే ఇక్కడ మాకు 2029లో ముఖ్యమంత్రి అవుద్దని ఇక్కడ రేవంత్ రెడ్డి పోయి అక్కడ చెప్పాడు. కాబట్టి వాళ్ళు క్లారిటీ ఉండరు. ఆ షర్మిల వాళ్ళ జగనన్న వదిలిన బాణం ఈయన వస్తే ఆహ్వానిస్తుందంటే ఆమె ఒప్పుకోదు. మరి ఈయనకి ఆల్టర్నేట్ కాంగ్రెస్ కూడా లేదు. ఇప్పుడు ఈ పార్టీ ఉంటుందా లేదా? ఇప్పుడు అంతకుముందు 500 వాయిదాలు అడిగారు, 33 కేసులు ఉన్నాయి కదా, ఎగ్జంప్షన్ ఉంది ముఖ్యమంత్రి కాబట్టి. ఇప్పుడు ప్రతి వారం వాయిదాకి వెళ్ళాల్సిందే. ఇవన్నీ పారామీటర్స్ మధ్య ఈ పార్టీ రేపు 2029 నాటికి ఉంటుంది అనేది చాలా డౌటే. ఒకవేళ పార్టీ ఉంటే అప్పటికి జగన్ గారు జైలుకు పోకుండా ఉంటారు సార్? అంటే చట్టం తరపని తన మీద 40,000 కోట్లు ఈడీ కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఎంటర్ అవుతారో తెలియదు. చట్టం తన పని తాను చేసుకోవద్దు. కాబట్టి మనం ఉంటాడా లేదా అనేది మనం ఇప్పుడు ప్రిడిక్షన్ చేయకూడదు. ఎందుకంటే చట్టంలో అందరూ సమానమే. మన ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కానీ, మన తెలంగాణ సీఎం కూతురు లిక్కర్ స్కామ్లో కవిత గారు కానీ ఎవరు ఉపేక్షించట్లేదు. సో ఇప్పుడు గత ఈ 5 సంవత్సరాల్లో ఈ కేసులో పురోగతి ఖచ్చితంగా ఉంటుందా సార్? అవినీతి కేసుల్లో చట్టం దృష్టిలో ఎవరు తాత్కాలిక ఉపశమనం ఉంటుంది తప్పితే తప్పించుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఏంటంటే మనం ఒకటండి, ఇప్పుడు మీరు చెప్పిన ఇది అరవింద్ కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక ఉద్యమం పోరాడిన వ్యక్తి అవినీతి కేసులోనే ఇరుక్కుపోవడం అంటే ఎక్కడైనా మనం చూసామా? ఈ దేశాన్ని ప్రధానమంత్రి అవ్వాలని కోరుకున్నాడు, కానీ ఈ రోజున లిక్కర్ స్కామ్లో దొరికిపోయాడు. అప్రూవల్గా మారిన మాగొండ శ్రీనివాసరెడ్డి అక్కడ ఎంపీ అయిపోయాడు. మీరు చిన్న లాజిక్ ఇక్కడ చూడండి. శరత్ చంద్రారెడ్డి కూడా ఆయన అప్రూవల్ మారాడు. కవిత గారు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కూతురా, ముఖ్యమంత్రి అనేది కాదు, మనీష్ సిసోడియా 1.5 year నుంచి జైల్లోనే ఉన్నాడు. ఇంకో ఎంపీ కూడా జైల్లో ఉన్నాడు. ఇక్కడ చట్టం ఎవరిని వదిలిపెట్టదు, ఎవరైనా ఒకటే. కాకపోతే వాళ్ళ సాక్షులు, ఆధారాలు దొరికినప్పుడు ఎవరినైనా వాళ్ళు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మనం వేచి చూడాలి. ఫ్యూచర్లో జనసేన పార్టీ ఫ్యూచర్ అంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది సార్? అంటే ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం, ఉమ్మడి కూటమి ఏర్పడి కంటెస్ట్ చేశారు, భారీ విజయం గెలిచారు సార్. ఈ అనుబంధం ఈ 5 సంవత్సరాలు ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే 2029 ఎలక్షన్స్ టైంలో టీడీపీ, బీజేపీ, జనసేన అంటే ఏ విధంగా ఉండబోతుంది సార్ వీళ్ళ? డెఫినెట్గా అంటే ఇప్పటికిప్పుడు మనం ప్రిడిక్షన్ చేయకపోయినా దశాబ్దం ఈ కూటమి ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దశాబ్దం మేము పరిపాలిస్తాం కలిసి అంటున్నాడు. ఈ దశాబ్దంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 5 సంవత్సరాలు కంటిన్యూగా వీళ్ళు పదవిలో ఆల్రెడీ పవర్ షేరింగ్ తీసుకున్నారు. డిప్యూటీ సీఎంగా 3 మంత్రులు అయ్యారు. ఇదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయి వైసీపీ అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు యాక్చువల్గా ప్రధాన ప్రతిపక్ష హోదా అడిగితే పవన్ కళ్యాణ్ గారికి సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే జనసేనే. రేపు ఇప్పుడు 18వ తారీఖు నుంచి 28 దాకా సభ్యత్వ నమోదులు ప్రతి గ్రామక స్థాయిలో వెళ్తున్నారు. అంటే మీరు గమనించాల్సిందే, పవన్ చాలా యువాత్మక ఉన్నాడు. ఏదో ఈ కూటమిలో 21 సీట్లు వచ్చినాయిలే నాకు ఇద్దరితో తృప్తిపడే ఇది ఆయన కాదు. రేపు ఏదైనా జరగవచ్చు. 175 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండొచ్చు. స్నేహపూర్వకంగా బీజేపీతో ఎలా అయినా జరగవచ్చు. ఇప్పుడు ఎప్పుడు డిప్యూటీ సీఎం కాదు కదా, ఆయన క్యాడర్ అంతా కూడా ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. తప్పలేదు కదా. 2014 అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసింది పవన్ కాదా? 2019 విడిగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 కలిసి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యాడంటే పవన్ కళ్యాణ్ గారి త్యాగం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఆ త్యాగం చేస్తానే కూర్చోడు ఆయన. పార్టీని బతికించుకోవడానికి ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రేపు
5,70,000 ఉందండి, 6,70,000 క్రియాశీలక సభ్యులు. ఇప్పుడు 9 లక్షలు చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు. వాళ్ళు చేసుకుంటారు, తప్పు. ఏ పార్టీని ఎవరు వదులుకోరు, అంతటితో తృప్తి పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది సాక్రిఫైస్ చేశారు టికెట్ రాని వాళ్ళు కూడా కాపాడుకోవాలి కదా. కాబట్టి పార్టీని సంస్థాగతంగా ఆయన ఎక్కడ కూడా పట్టించుకోకుండా పోవడం అనేది లేదు. క్రియాశీలకంగా ప్రతి గ్రామ స్థానం 175 నియోజకవర్గాల్లో 25 ఎంపీ స్థానాల్లో కూడా పార్టీని గ్రామస్థాయికి తీసుకెళ్లే పనిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైనా జరగవచ్చు, వెయిట్ చేయాలి మనం అంతా. సార్, సినిమాల పరంగా అంటే ఇంత పెద్ద బాధ్యతలు ఆయన ముందున్నాయి పవన్ కళ్యాణ్ గారికి. ఆయన సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు, ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నారు. అంటే సినిమాల పరిస్థితి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది సార్ ఆయన సినిమా? ఓజీ, సర్దా, ఉస్తాద్ భగత్ సింగ్ డైలాగ్ మనం చూసాం. ఏం చూసాం మనం? గాజు పగిలే కొద్దీ పొదునెక్కిద్ది అన్నాడు. ఆ డైలాగ్ విపరీతంగా పనిచేసింది ఎలక్షన్లో, రిలీజ్ కాకముందే. అది 40% మిగిలి ఉంది. తర్వాత అరహర వీరమల్లు 30% మిగిలి ఉంది. ఓజీ 40% మిగిలి ఉంది. ఈ 3 సినిమాలు కంప్లీట్ చేస్తాడు. చేసిన తర్వాత మూవీస్ ఈ 1 మంత్ అయింది, ఇంకో 2 మంత్స్ పరిపాలన మీద ఉంటాడు. పరిపాలన తర్వాత వాళ్ళు కూడా, నిర్మాతలు కూడా, సార్ మీరు ఎక్కడ రమ్మంటే అక్కడే లొకేషన్ సెటిల్ వేసుకుంటాం అంటున్నారు. ఫ్లెక్సిబుల్గా ఉన్నారు. కంప్లీట్గా ఈ 3 సినిమాలు చేస్తాడు. ఈ 3 సినిమాల ప్రభావం 2024 ఎండింగ్ లేకపోయినా 2025 స్టార్టింగ్ కాడి నుంచి 25, 26, 27 పనిచేస్తాయి. ఈ 3 సంవత్సరాలు ఈ 3 సినిమాలు ప్రభావం పనిచేస్తాయి. తర్వాత సినిమాలు చేస్తాడా లేదనేది ఆయన ఇష్టం. కాబట్టి ఆయన టైం ఉండాలి, ఆయనకు కుదిరాలి. చేయకూడదు అంటానికి ఎవరికి హక్కు లేదు. ఎన్టీ రామారావు గారు సినిమాలు చేస్తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఎంజీఆర్, జయలలిత లాంటి వాళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆయనకి 2 చేసే సత్తా ఉంది. తప్పే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇంత క్రియాశీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ గారు ఇన్ ఫ్యూచర్లో అంటే సెంట్రల్లో అవకాశం ఏమైనా ఉంది? సెంట్రల్కి వెళ్ళడానికి అవకాశం ఏమైనా ఉంది? సెంట్రల్కి ఇప్పుడు వెళ్ళడండి, ఆయనకి చాలా అంటే విజన్ ఉన్న నాయకుడు కదా సార్. సెంట్రల్లో ఏమండి, ఇప్పుడు ఈ రోజున నిన్న అంబానీ గారు వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ పెళ్ళికి వెళ్ళినప్పుడు నేషనల్ మీడియా, జాతీయ స్థాయి నాయకులు అందరూ కూడా ప్రశంసిస్తున్నారంటే ఆయనలో పోరాట పని గుర్తించబట్టే కదా. ప్రజలు అంతా హక్కును చేర్చుకున్నారు కాబట్టి ఇది మీది అని చెప్పి ఆయన నిన్న అంటున్నాడు. కాబట్టి జాతీయ రాజకీయాలు ఎప్పుడు క్రియాశీలకంగా ఈజ్ ద ట్రబుల్ షూటర్ పవన్ కళ్యాణ్ గారు. ఎన్డీఏలో చాలా కీలక పాత్ర పోషిస్తాడు, అందులో డౌటే లేదు. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం, రేపు ఫ్యూచర్లో సీఎం అవుతాడు. ఆ సీఎం అవటానికి కోసం, థర్డ్ ఆల్టర్నేట్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ రోజు కోసం మనం చూద్దాం, అంతే కదండి. ఇప్పుడు 7 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉంది కాబట్టి సీఎంగా చేస్తున్నాడు. ఆయన చేయనియాలా, ఆయనకి టైం ఇవ్వాలా. ఆ తర్వాత నెక్స్ట్ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వచ్చు. అది రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజ్ చేసినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య సఖ్యత నేను ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే 1 దశాబ్దం పాటు ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. డౌట్ పడాల్సిన అవసరం లేదు. అట్లా అన్నప్పుడు అదే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా, ఎన్డీఏలో కూడా కీలకమైన పాత్ర పవన్ కళ్యాణ్ గారు, ఆ పాత్ర మోదీ గారి దగ్గర ఉంటుంది. సార్, పాలన విషయంలోకి వస్తే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి అంటే వాళ్ళ వ్యత్యాస భేదం ఎలా ఉంటుంది సార్? వాళ్ళ పాలన ఎక్కడ అభిప్రాయ భేదాలు రాకుండా చేస్తారా? ఎక్కడ లేవండి. నేను 100% చెప్తున్నా కదా, ఇప్పటికి మాత్రం 100% ఈ కూటమి ఎక్కడ పొరపచ్చగల సింగిల్ లేయర్ కూడా లేకుండా పరిపాలిస్తున్నారు. వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నారు. మంచి పరిపాలన వాళ్ళు అందిస్తున్నారు. ఆ పరిపాలన నేనైతే 100కి 90 మార్కులు పవన్ కళ్యాణ్ గారి పరిపాలనని మిగతా మంత్రులు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్, రివ్యూస్ మీటింగ్ కావచ్చు, ఆ యొక్క శాఖల మీద పొట్టు కావచ్చు, వాళ్ళు ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల అనుబంధం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. అదేవిధంగా అన్నదమ్ముల అనుబంధం లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి. కాబట్టి వీళ్ళని ఎవరు విడదీయాలని అనుకున్నా వాళ్ళ ఆశలు అడి ఆశలే. వీళ్ళు చాలా సఖ్యత వెళ్తున్నారు. ఆ సఖ్యతను మనం ఆస్వాదించాలా, మనం అభినందించాలా, మనం ఆల్ ద బెస్ట్ చెప్పాలి. ఎందుకంటే సఖ్యత అని మీరు అన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎవరు ఏం చెప్పినా వింటారు. ఆయన సొంత డెసిషన్స్తోనే వెళ్తారని మనం గమనించాం. ఎందుకంటే వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టి, చిరంజీవి గారు పార్టీ పెట్టి ఆయన నడపలేక 18 సీట్లు వచ్చినా నడపలేక విలీనం చేశారు సార్ కాంగ్రెస్లో. కానీ ఈయనకు ఒకే సీట్ వచ్చినా కూడా, సినిమాలు చేయకపోయినా, డబ్బులు లేకపోయినా కూడా పార్టీని నడిపించి ఇప్పటికీ నడిపిస్తున్నారు. తన బిడ్డల పేరు మీద ఉన్న డిపాజిట్లు కూడా తీసేసి, నాట్ ఓన్లీ ఏపీ స్టేట్స్ కదా సార్, చెన్నైలో వరద బాధితులకు కానీ కోట్ల సహాయం చేస్తూ అసలు అంటే ఆ కుటుంబంలో ఇంత అంటే వాళ్ళ నాన్నగారు ఒక కానిస్టేబుల్, వాళ్ళ అన్న ఒక మెగాస్టారు, ఇంకో అన్న సినిమా పరంగా చేసి ప్రొడ్యూసర్గా ఉన్నారు సార్. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇంత విజన్ అంటే కారణ జన్ముడు అనుకోవచ్చా సార్? డెఫినెట్గా ఆయన ఒక అరిస్టాటిల్, మన సోక్రటీస్ రాజనీతి శాస్త్రం, పొలిటికల్ సైన్స్ చదువుకున్నకి మనకు తెలుసు. వాళ్ళకి ఎంత విజన్ ఉందో,
ఒక కోటెల్లుడు, అంత విజన్ ఉన్న వ్యక్తి. అతను చదివింది ఇంటరే అనుకుంటారు చాలామంది, కానీ సమాజాన్ని చదివాడు, కొన్ని వేల బుక్స్ చదివాడు. తనకు తెలుసు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు. కాబట్టి స్థితప్రజ్ఞుడు అంట నేనంటే. అన్నిటికీ మించి ఏంటంటే కారణజన్ముడు అనేది కూడా మనకి స్థితప్రజ్ఞుడు. నేటి రాజకీయాలకు అతను రోల్ మోడల్. రేపటి రోజున నెక్స్ట్ జనరేషన్లో పిల్లలకు కూడా రాజకీయాలు ఎలా ఎదగాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలంటే పవన్ కళ్యాణ్ ఒక పాఠ్యాంశంగా మీరు వచ్చినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి తన అన్న చాటున రాజకీయాలు ఎదిగిన ఆ వ్యక్తి యువరాజ్యం అధ్యక్షుడిగా తన అన్నగారు ఒక మంచి ప్రయత్నం అయితే చేశాడు, ఒక మార్గం వేశాడు. 18 సీట్లు వచ్చినాయి, 17% ఓటు బ్యాంక్ వచ్చింది. రాజకీయాలు ఎమ్మెల్యేకి వెళ్ళిపోయాడు. కానీ తన అన్న కూడా ఏమంటాడు, నేను సాధించలేదు నా తమ్ముడు సాధిస్తాడు ఏ రోజుకైనా అన్నాడు. అంటే ఆ 5 దశాబ్దం పైన పోరాట పటిమలో ఉన్నది. ఎవరు ఎంత బెదిరించినా బెదిరే రకం కాదు ఆయన. అతనిలో ఓర్పు ఉంది, నేర్పు ఉంది, చేర్పు ఉంది, కూర్పు ఉంది. ఇవన్నీ కలిస్తే పవన్ కళ్యాణ్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ అంటారు. నాట్ ఓన్లీ ట్రబుల్ షూటర్, ఈజ్ ద గేమ్ చేంజర్ అంటారు. నాట్ ఓన్లీ గేమ్ చేంజర్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటారు. నాట్ ఓన్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ది సీరియస్ అంటారు. మ్యాన్ ఆఫ్ ది సీరియసే కాదు. అతని లేని రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఉభయ రాష్ట్రాల్లో ఉండవు. దేశ రాజకీయాల్లో కూడా అతనికంటూ ఒక పేరు, ఒక పేజీ ఎప్పటికీ ఉంటుంది. సార్ మీరంటే ఇందాక సినిమాల గురించి చెప్పాం కాబట్టి, సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో విలన్కి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక డైలాగ్ ఉంటుంది సార్. నేను సైన్యంతో వచ్చాను, నువ్వు ఒక్కడవే ఏం చేస్తావు అంటే ఆయన ఒక భారీ డైలాగ్ ఇచ్చాడు సార్. ఒక్కడనే నేను ఎంత దూరమైనా వస్తా, ఏమైనా చేస్తాను అన్నారు. ఆ సీన్ యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు 2024 ఎలక్షన్స్లో గత ప్రభుత్వం ఆయన్ని విమర్శించిన విధానం కావచ్చు, అలాగే ఆయన కొట్టిన విక్టరీ కావచ్చు, అసలు అల్టిమేట్గా ఉంది సార్. డెఫినెట్గా ఏదైనా కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లోనే హీరో కాదు సార్, తీసిన 40 సినిమాలు కూడా తీలా. ఇప్పటికి అన్నగారి వాళ్ళ అన్న మెగాస్టార్ గారిని మించిన అభిమానులు సంపాదించుకున్నాడు, ప్రేమాభిమానులు సంపాదించుకున్నాడు, కుటుంబ విలువలు ఆయనకి తెలుసు. అదే సర్టన్ టైంలో అన్నను ఒక మాట అంటే ఊరుకోడు. అదే సమయంలో రాజకీయాల్లో కూడా 100% సినిమాలో డైలాగ్ కాకుండా రాజకీయాల్లో కూడా నెంబర్ 1 అని నిరూపించుకున్నాడు. ఈ దేశానికి అతనే రోల్ మోడల్ అయిపోయాడు. ఇప్పుడు దేశానికి రోల్ మోడల్ అయిపోయాడు. అంటే వరల్డ్లో ఆయనకున్నంత క్రేజ్ ఎక్కడ ఉండట్లేదు, ఏ రాజకీయ నాయకుడికి లేదనిపిస్తుంది సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన టైం అని మా ఛానల్కి వెచ్చించినందుకు చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు మన డిబేట్. తిరిగి మళ్ళీ రేపు డిబేట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అనంత టీవీ.